పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలంటే చంద్రబాబు, లోకేష్ పర్మిషన్ కావాలా అని పోలీస్ అధికారులను ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయకపోవటానికి నిరసనగా గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద వినూత్న రీతిలో ధర్నా చేశారు పార్టీ నేతలు. అంబటి రాంబాబు, మోదుగుల ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతబూని నిరసన ప్రదర్శించారు. తాను ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు అంబటి రాంబాబు. అధికార టీడీపీ పోలీసుల ద్వారా తమకు నేర్పుతున్న పాఠాలను 2029లో తిరిగి అప్పజెప్తామని హెచ్చరించారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకోకుండా, ఇంక్లూడింగ్ మా కార్యకర్తలకు కూడా, జస్ట్ మా వేణుగోపాల్ రెడ్డి గారికి కూడా వచ్చే ముందు మాత్రమే వారికి చెప్పి సడన్గా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాలని, పెద్ద ఆర్భాటంతో చేయకూడదని, మనసు నిండా బాధతో ఈ నిరసన కార్యక్రమాన్ని గుంటూరు ఎస్పీ ఆఫీస్ గారి ముందు ఈ నిరసనను నిర్వహించడం జరిగింది. అదేంటో మరి ఇవాళ మేము ఒక మౌనంగా చేద్దాం అనుకుంటే మా కార్యకర్తలు అంటున్నారు, ఏమండి ఇవాళ మీ మీద కూడా కేసులు రిజిస్టర్ చేస్తారు. మన కేసులు రిజిస్టర్ చేయకపోవడం కాదు, ఎవరైతే మౌనంగా ఇటువంటి నిరసన కార్యక్రమం చేస్తున్నారో మీ మీద కూడా కేసులు రాయడానికి కూడా ఆయన వచ్చి రాసుకుంటున్నాడు అనేటువంటి భావన, భయం ఈ రోజున కార్యకర్తలు కలుగుతూ ఉంది. ఆ అమ్మాయి ఆర్కే మీద దాడి జరిగితే భర్త మీద కేసు పెట్టారు. ఒక బలహీన వర్గాలైనటువంటి మహిళ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, కృష్ణా జిల్లా, ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి మా పార్టీ నాయకులంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ రాము మీద కేసు పెట్టారు. వేర్ టు గో?